ఇప్పటికే డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటూ రకరకాల సమస్యల మధ్య సతమతమవుతున్న రవితేజకు నాగార్జున నుండి ఒక ఊహించని సమస్య ఎదుర్కోవడంతో మాస్ మహారాజాకు మరింత అయోమయం ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. నాగార్జున లేటెస్ట్ మూవీ రాజుగారి గది 2 ఈ పాటికే విడుదల కావాల్సింది. ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో దర్శకుడు ఓంకార్ పూర్తి చేసినా నాగార్జున ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ పనులన్నీ ముగించుకుని ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ను నాగార్జున తన కొడుకు నాగచైతన్య సినిమా కోసం త్యాగం చేశాడు. ఆ తర్వాత వచ్చే దసరా సీజన్ లో జై లవకుశ, స్పైడర్, పైసా వసూల్ లాంటి భారీ సినిమాలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున ఎటువంటి పోటీ లేకుండా తన రాజుగారి గది 2ను అక్టోబర్ 12న కానీ లేదంటే అక్టోబర్ 19న కానీ దీపావళిని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. అయితే ఇప్పటికే అక్టోబర్ 12న రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు రవితేజ నాగార్జునను లెక్క చేయకుండా అదే డేట్ కు వస్తాడా లేదంటే మరో డేట్ ను వెతుక్కుంటూ నవంబర్ కు వెళ్లిపోతాడా అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రవితేజకు క్రేజ్ అంతంత మాత్రమే అయిన నేపథ్యంలో ఎటువంటి పండుగ సీజన్ లేకుండా కేవలం సాధారణ రోజులలో అతడి సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు జంకుతున్నట్లు టాక్. ఏమైనా రవితేజకు అన్ని సమస్యలు ఒకేసారి ముసురుకున్నాయి అనుకోవాలి. ఏరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్ భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్ ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?